హాయ్ హలో ఫ్రెండ్స్, ఎవరైతే లాయర్గా వాళ్ళు ఒక పెద్ద యూనివర్సిటీలో గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడుతున్న లా యూనివర్సిటీలో ఎవరైతే వాళ్ళు లా కోర్సుని చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ క్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చాలా బెటర్ లైఫ్ కెరీర్ అని కూడా చెప్పొచ్చు ఇది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే కోసం కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఒకటి చూసుకుంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఓన్లీ ఇది ఫిబ్రవరి 1-2 తారీఖులు మాత్రం అవైలబుల్ ఉండబోతుంది. ఎవరైనా సరే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఉండబోతుంది. అదేవిధంగా ఇదే విధంగా 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అయితే ఉండబోతుంది. ఆ తర్వాత బ్యాచ్ కోర్సులు చూసుకుంటే లక్ష్యం అనే పేరుతో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఏపీఎస్సీ అండ్ తెలంగాణకి సంబంధించి బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2 ఫిబ్రవరి స్టార్ట్ కాబోతుంది 4 ఎడ్యుకేటర్ల ద్వారా. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. ఏపీఎస్సీ వాళ్ళు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్. ఇది వచ్చేసి 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎంటైర్గా మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్స్లో డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో డిస్కషన్ ఆన్ లోక్పాల్ లోకయుక్త మీద ఫిబ్రవరి 1న 7 PM బాలకృష్ణ మండపాటితో మనకి స్పెషల్గా ఇంట్రాక్షన్ ఉండబోతుంది. అదేవిధంగా మనకి గ్రూప్ 4 మారథాన్ ఉందండి. ఇది ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో చేరిన వాళ్ళకి మీరు ఈ గ్రూప్ 4 ఉద్యోగం సంపాదించడానికి బాగా వెసులుబాటు ఉంటుంది. చాలామంది ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఇది ఫిబ్రవరి 2 7 AM ఉండబోతుంది. ఇది తర్వాత వచ్చేసి నెక్స్ట్ మారథాన్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి. ఇది ఎవరైతే హిస్టరీ అండ్ రీజనింగ్ మీద డౌట్స్ ఉందో వాళ్ళకి వచ్చేసి ఎస్ గోరీ మహమ్మద్ అండ్ మహమ్మద్ అబ్దుల్ ఇసాక్ గారు 3 ఫిబ్రవరిన స్పెషల్ ఎడ్యుకేటర్ సెషన్ తీసుకుంటున్నారు. అందులో మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫిబ్రవరి 5న 7 AM మొత్తం జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద వీళ్ళు డిస్కషన్ చేస్తారు మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని లిమిటెడ్ అండి, బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఇందులో 1 మంత్ సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు అండి. కానీ కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. EDUTUC10 అనే ఈ కోడ్ కానీ మీరు వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఏ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీద అయినా సరే మీకు డబ్బులు తగ్గుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఉండండి చూడండి, యాక్చువల్గా లాకి సంబంధించిన ఈ క్లాట్ అనేది కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అండి. దీనికి సంబంధించి పూర్తిగా అప్లికేషన్స్ అయితే జనవరి 1 నుండి రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. మేలో దీనికి ఎగ్జామ్ ఉంటుంది. ఈ టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో మన ఇండియాలో ఉండే 22 నేషనల్ లా యూనివర్సిటీల్లో మీరు మీ యొక్క LLB కోర్సును స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? అయితే వీళ్ళు 70కి పైగా లా ఇన్స్టిట్యూట్లు ఈ క్లాట్ కోర్సును బట్టి సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్టేట్లో అనుకోండి ఏపీ లా సెట్, TS లా సెట్ అనేది నిర్వహిస్తారు. అది స్టేట్ లెవెల్లో మాత్రమే పనిచేస్తుంది. అంటే స్టేట్ వరకు మాత్రమే, స్టేట్లో ఉండే లా కాలేజెస్లో మాత్రమే మనము లా చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ క్లాట్ రాస్తే మట్టుగా నేషనల్ వైడ్గా మనం ఆ క్లాట్ స్కోర్ బట్టి నచ్చిన లా ఇన్స్టిట్యూట్లో చదువుకోవచ్చు. లేదా ఇందులో ఈ కౌన్సిలింగ్లో పాల్గొని మనం లా యూనివర్సిటీలో కూడా కోర్స్ చేయొచ్చు. బట్ లా యూనివర్సిటీలో కోర్స్ చేయడానికి దగ్గరగా 25,000 పైన రూపాయలు ఖర్చు అవుతుందండి పర్ ఇయర్కి. కాకపోతే అక్కడ ఉండే ఫెసిలిటీస్, యూనివర్సిటీస్ అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా. అండ్ అదేవిధంగా మీరు లా సెట్ స్థాయిలో చేయాలనుకుంటే 10,000, 12,000, 15,000 లోపునే మీ కోర్స్ అయిపోతుంది స్టేట్ లెవెల్లో అయితే. బట్ క్లాట్ అనేది సెంట్రల్ లెవెల్ అండి. ఇందులో మీరు ఒకవేళ ఇందులో ఎవరైనా సరే లా చేద్దాం, లా మీద ఇంట్రెస్ట్ ఉందనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పాలి. అయితే ఇందులో మనము LLB అండి, LLB చేయొచ్చు. ఇది PG అండ్ LLM కూడా చేయొచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే PhD స్థాయిలో లెవెల్గా కూడా మీరు లా అనేది చేయడానికి కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి లా యూనివర్సిటీస్. అండ్ వాటిలో మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఈ ఎంట్రన్స్ అయితే మస్ట్గా రాయాలి. అండ్ ఈ పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే ఈ క్లాట్ అనేది 2 గంటల టైం పడుతుందండి. అండ్ పరీక్ష అనేది ఆఫ్లైన్ విధానంలో ఉంటుంది. అండ్ అంటే లైక్ పెన్ అండ్ పేపర్తో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి, మల్టీ చాయిస్. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు అయితే తగ్గిస్తారు, నెగిటివ్ మార్క్స్. అండ్ క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. వాటి మీద మనకు డిపెండ్ అయ్యి మనకైతే వాళ్ళు
టెస్ట్ అయితే పెడతారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇంగ్లీష్లో కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ గ్రామర్పై ప్రశ్నలు వస్తాయి. అండ్ మొత్తం 28 నుండి 32 ప్రశ్నల వరకు అడగొచ్చు 150 ప్రశ్నల్లో. దీనికి 20% మేర వెయిటేజ్ ఇస్తాడు. అండ్ కాంపిటేటివ్ టెక్నిక్స్ వచ్చేసి ఎలిమెంటరీ నుంచి 10వ తరగతి వరకు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి. 13 నుండి 17 ప్రశ్నల వరకు ఇందులో నుండి రావచ్చు. దీనికి 10% వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్కి అండ్ కరెంట్ అఫైర్స్కి, లాజికల్ రీజనింగ్కి అండ్ లీగల్ రీజనింగ్కి చాలా ఎక్కువ మార్కులు అయితే వీళ్ళు వెయిటేజ్ ఇస్తున్నారు. కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాలి. అదేవిధంగా జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇండియాస్ అండ్ ప్రైజెస్, జనరల్ ఇంగ్లీష్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతాడు. సో దీనికి 35 to 38 వరకు కూడా మనకి ప్రశ్నలు రావచ్చు. 25% దీనికి వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ అండి, లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్స్పై క్వశ్చన్స్ అడుగుతాడు. దీనికి 28 to 32 ప్రశ్నల వరకు వస్తాయి. సుమారు 20% వెయిటేజ్ ఇస్తుంది. నెక్స్ట్ లీగల్ రీజనింగ్ అండి, స్టడీ ఆఫ్ లా, రీసెర్చ్, యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, వాటి మీద 35 నుండి 39 ప్రశ్నల వరకు వస్తాయి. 25% వరకు వెయిటేజ్ అయితే వస్తుందండి. అంటే మీరు ఇక్కడ బాగా టార్గెట్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చినట్టయితే, ఇంగ్లీష్ మీద బాగా పట్టున్నట్టయితే మీరు అటువైపు పెద్దగా అంటే జస్ట్ ఇంతకుముందు క్లాట్ వాళ్ళు నిర్వహించిన ప్రశ్నపత్రాలు చూసుకుంటే సరిపోతుంది. ఇందులో మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది వచ్చేసి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ పెద్దగా అవసరం లేదు. కానీ మీరు ఇక్కడ ఆల్రెడీ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అంటే 10th క్లాస్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా చూసుకోండి, కరెంట్ అఫైర్స్కి 25% వెయిటేజ్, అదేవిధంగా లీగల్ రీజనింగ్కి 25% అండి. సో ఈ రెండింటిని కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే 50% మీకు స్కోర్ అనేది ఇక్కడే మీకు రావడం జరుగుతుంది. 50% స్కోర్ మీరు కరెంట్ అఫైర్స్ అండ్ లీగల్ రీజనింగ్ ద్వారా పొందొచ్చు. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అనుకోండి, ఇంగ్లీష్ మీద మీకు పట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక 20 లేదా ఒక 10 సంపాదించుకున్న అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్లో మీరు ఒక 5% తెప్పించుకున్న అండ్ అదేవిధంగా మీరు లాజికల్ రీజనింగ్ మీద ఒక 5.5% మీరు వెయిటేజ్ తెప్పించుకున్న 70% వెయిటేజ్ అయితే మీరు కవర్ చేసేస్తారు. దీని ద్వారా మీకు లా యూనివర్సిటీలో ఎక్కడో దగ్గర ఒక సీట్ రావడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా అసలు మనం ఈ క్లాట్ చేసి ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కానీ చేసిన తర్వాత మనకు అసలు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకటండి ఫస్ట్ యాక్చువల్గా అందరూ వెళ్ళేవే ఇంకొకటి ఉంటుంది. అదేంటి అంటే, మనము స్టార్టింగ్ ఈ క్లాట్ ద్వారా మనం లా యూనివర్సిటీలో లా పొందిన తర్వాత మనము కింద స్థాయి కోర్టులో ఫస్ట్ మనము రిజిస్టర్ అవ్వాలి ఒక లాయర్గా, ఆ తర్వాత అడ్వకేట్గా అలాగా అండ్ బార్ కౌన్సిల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం అక్కడ ఒక 2-3 ఇయర్స్ బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించి కొన్ని కేసెస్ని మనం స్టడీ చేసి వాటిని మనం వాదించి అందులో గెలవడము ఓడిపోవడం అనేది పక్కన పెడితే, మీరు లాలో గుర్తుపెట్టుకోండి, లా పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని చట్టాన్ని బాగా చదివి దాన్ని మీరు అప్లై చేస్తే చట్ట ప్రకారంగా. ఒక విషయం చెప్తాను చూడండి, కొంతమంది వస్తారు వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటారు, ఆ తప్పులో కూడా చట్టాల్లో వాళ్ళకి ఇస్తున్న వెసులుబాటును కూడా మీరు తెలియజేసి వాళ్ళకి ఆ అవకాశం కల్పిస్తే ఇంకా అలాంటి క్లయింట్స్ చాలామంది పెరుగుతారు, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ కోర్టు పరిధిలో మీకు బాగా పేరు పొందుతారు. మీకు 3-4 ఇయర్స్ బాగా పట్టు సంపాదించిన తర్వాత సో మీరు సింపుల్గా చెప్పాలంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి, అందులో వాళ్ళు మిమ్మల్ని లా అడ్వైజర్గా పెట్టుకుంటారనమాట. అంటే వాళ్ళ కంపెనీకి వచ్చే ఏదైనా లా ఇష్యూస్ అన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి మిమ్మల్ని పెట్టుకుంటారు. ఒక లీగల్ టీం ఉంటుంది, ఆ లీగల్ టీంలో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఖాళీలు అనేవి అనౌన్స్ చేస్తారో అప్పుడు మనం అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు లేదా పర్టికులర్గా కోర్టులోనే మీరు మంచిగా పేరు పొందిన లాయర్గా పేరు సంపాదించుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా క్లయింట్స్ వస్తారు. దాని ద్వారా మీకు ఫీజు అనేది మీరు ఎంత కావాలంటే అంత నిర్ణయించుకొని మీరు ఫీజు అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరు చాలా కంపెనీస్లో లీగల్ టీంలో మీరు ఉద్యోగాలు చేయొచ్చు. ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకంటే ఫ్యూచర్లో లాకి చాలా పట్టు ఉంటుందండి. లీగల్గా చాలా ఇష్యూస్ వస్తాయి కదా, వాటిని మీరు సాల్వ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా చాలా పెద్ద వీడియో ప్లాట్ఫామ్ కంపెనీస్ కూడా వాళ్ళ లీగల్ టైం పెట్టుకుంటారు, ఎందుకంటే కాపీ రైట్స్ యాక్ట్స్కి సంబంధించి రిలేటెడ్గా వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. చాలా పెద్ద కంపెనీలన్నింటికి కూడా లీగల్ టీమ్స్ ఉంటాయి. అండ్ అలా కాకపోయినా చిన్న స్టార్టప్స్ కూడా వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు టైంలో వాళ్ళు కూడా లీగల్ టీంని ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళకి అవసరం లీగల్ టీం అనేది. సో ఖచ్చితంగా ఒక్కొక్క కంపెనీకి పెద్ద కంపెనీలకి ఖచ్చితంగా ఒక $100 మిలియన్ దాటిన ప్రతి కంపెనీకి కూడా లీగల్ అడ్వైజర్ అయితే చాలా అవసరం ఉంటుంది. అయితే జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే, మీరు న్యాయ విద్య కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు
జడ్జ్ అవ్వచ్చు, అడ్వకేట్ అవ్వచ్చు, లీగల్ అడ్వైజర్ అవ్వచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వచ్చు, పర్టికులర్గా మీరు లా టీచరు, లెక్చరర్ అవ్వచ్చు, లీగల్ మేనేజర్ అవ్వచ్చు, లీగల్ సర్వీస్ చీఫ్ అవ్వచ్చు, లీగల్ రిపోర్టర్ తదితర ఉద్యోగాలు మీరు పొందవచ్చు. ఓకేనా. సో చాలా బెటర్ లైఫ్ ఉంటుందండి. కాకపోతే దాన్ని మనం ప్లాన్ చేసుకునే బట్టి ఉంటుంది. చాలామంది లా చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇవన్నీ అవసరం అంటారు. బట్ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, మీరు మీ ఫ్యూచర్ని, కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి. అలా లా చేసిన తర్వాత మీరు ఒకటి చెప్తున్నాను చూడండి, పాసిబిలిటీస్ని వెతకండి, పాసిబిలిటీస్ని వెతుక్కోండి. మీకేం పాసిబిలిటీస్ ఉంటాయి లా అయిన తర్వాత, మీరు కింద స్థాయి కోర్టులో ఒక న్యాయవాదిగా చేరండి. తర్వాత కొన్ని లైక్ ఏంటంటే లా రిలేటెడ్ ఇప్పుడు న్యూస్లో వింటాం, హైకోర్టు అది చెప్పింది లేదా ఈ కోర్టులో అది జరిగింది అనేది బయటికి ఎలా తెలిస్తే, ఒక లాయర్ అనే అతను అక్కడ పర్టికులర్గా ఆ ప్లేస్లో లైవ్లో ఉంటుండగా రిపోర్ట్ చేయడము, లేదంటే వేరొక లాయర్ ద్వారా తెలుసుకొని అతను ఈ న్యూస్ పోర్టల్స్కి అందజేయడం, ఇలా ఇది కూడా ఒక వృత్తి కింద చేసుకోవచ్చు. లేదా ఒక ఎంఎన్సీ కంపెనీలో మీ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకొని అన్ని కంపెనీలకి కూడా మీరు వీలైతే రెజ్యూమ్స్ సెండ్ చేయండి. ఎందుకంటే అది మీరు ఫుల్ టైం అక్కడ వెళ్ళి కూర్చోాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి అవసరమైనప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అంటే మీరు అందులో ఎంప్లాయ్ అండ్ వాళ్ళకి దాని మీద ఇబ్బంది వచ్చినప్పుడు మీరు దానికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అలా చేయొచ్చు. అండ్ ఇటువైపు మనం చాలా స్ట్రీమ్స్లో ఎట్ ఎ టైం మనము లాగిన్ అయ్యి మన పనులు మనం చేసుకోవచ్చు. అండ్ టాప్ రిక్రూటర్స్ అంటే చూడండి, అమర్చంద్ మంగళదాస్ అండ్ హెచ్డిబి అండ్ పార్ట్నర్స్, జయసాగర్ అండ్ అసోసియేట్స్, కైతన్ అండ్ కో, లోథర్ అండ్ లాథర్, ట్రైలీగల్, దేశాయ్ అండ్ దేవాంజీ, షింగ్నాయ్ అండ్ పార్ట్నర్స్, టైటన్ అండ్ స్కో, వదియా గాంధీ అండ్ కో, లక్ష్మీ కుమరాస్ అండ్ శ్రీధర్ అండ్ ఎకనామిక్ లా ప్రాక్టీస్, వైజ్ అండ్ అసోసియేట్స్. ఇవన్నీ కూడా టాప్ రిక్రూటర్స్ అనమాట. అంటే వీళ్ళు ఎక్కువగా లాయర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. పిఎస్సీలు, పలు పిఎస్సీలు అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీలు క్లాట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లా, అసిస్టెంట్ లా మేనేజర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టులను భర్తీ చేస్తారు. అండ్ పీజీసీఐఎల్ అండ్ ఓఎన్జీసీ, ఓఐఎల్, ఐఓసిఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు కూడా ఉంటాయండి, ప్రత్యేకంగా లా కోర్స్ చేసిన వారికి. క్లాట్ పీజీ కూడా చేయొచ్చు, ఎల్ఎల్ఎం అంటారు దాన్ని. సో క్లాట్ పీజీ ఇలా ఏంటంటే దీనికి కూడా టెస్ట్ ఉంటుంది. దీనికి 120 ప్రశ్నలు ఉంటాయి, ఎంసీక్యూ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తీస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. పరీక్షను ఆఫ్లైన్ విధానంలో అంటే పేపర్ పెన్తో రాయాలి. వీళ్ళకి సిలబస్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ లా, జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఫ్యామిలీ లా, ప్రాపర్టీ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ట్యాక్స్ లా, ఎన్విరాన్మెంటల్ లా, లా ఆఫ్ స్టార్ట్స్, కంపెనీ లా, ఇంటర్నేషనల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, క్రిమినల్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్స్ తదితర అంశాల్లో మనము క్లాట్ పీజీలో ఉంటాయి. అయితే మన ఇండియాలో ఉన్న కొన్ని లా యూనివర్సిటీ ఏంటంటే నేషనల్ లా స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ బెంగళూరు అండ్ నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్, నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ భోపాల్, వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్ కోల్కతా, నేషనల్ లా యూనివర్సిటీ జోధ్పూర్, హిందూయుతుల్లా లా యూనివర్సిటీ రాయ్పూర్, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ గాంధీనగర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ లక్నో, రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ పటియాలా, చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ పట్నా, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ కొచ్చి, నేషనల్ లా యూనివర్సిటీ ఒడిస్సా, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా రాంచీ, నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిషియల్ అకాడమీ అస్సాం, దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ విశాఖపట్నం, తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ తిరుచిరాపల్లి, మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ముంబై, నేషనల్ లా యూనివర్సిటీ నాగపూర్, మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఔరంగాబాద్, హిమాచల్ ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ సిమ్లా, ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ జబల్పూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ యూనివర్సిటీ సోనేపట్. ఇవన్నమాట. ఇంకా మీరు వీటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కన్సోర్టియం ఆఫ్ NLUs.ac.in అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవన్నమాట మొత్తంగా. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒకటే ఉందండి, విశాఖపట్నంలో దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ. అండ్ తెలంగాణలో చూసుకుంటే మనం ఇక్కడ చూడండి, మీకు హైదరాబాద్లో ఒకటి ఉందండి. సో అది ఏంటి అంటే నల్సార్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు ఈ క్లాట్ ద్వారా మీరు కానీ పాస్ అయితే ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో మీరు లా క్యాండిడేట్గా జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంటర్మీడియట్ ద్వారా లాలోకి వెళ్దాం అనుకుంటే మీరు లైక్ డిగ్రీ ఎలా చేస్తామో 3 years ఇది కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. ఎల్ఎల్బి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం చేయాలండి. ఎల్ఎల్ఎంకి ఎల్ఎల్బి అనేది క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఎల్ఎల్బి క్వాలిఫైడ్ ఏంటంటే ఇంటర్ లేదా ఇంటర్ రిలేటెడ్ కోర్స్ లైక్ డిప్లొమా చేసిన వాళ్ళు 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు.
అండ్ 2 ఇయర్స్ వచ్చారు గుర్తుపెట్టుకోండి, 10+2 చేయాలి. అదే కానీ 10+1 కానీ అలా అవ్వదు. యాక్చువల్ కొంతమంది ఐటీ క్యాండిడేట్స్ 6 months లేదంటే 8 months లేదా 1 year కోర్సులు చేస్తారు, వాళ్ళు అప్లికేబుల్ అవ్వరు. ఏదైతే ఇంటర్మీడియట్కి రిలేటెడ్ ఉంటాయో ఆ కోర్సుల వల్ల మాత్రమే మీరు ఈ లాలో అయితే జాయిన్ అవ్వచ్చు క్లాట్ ద్వారా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేయండి. కాకపోతే ఒక విషయం అండి, దీనికి ఫీజులు ఎక్కువ ఉంటాయి. మీరు మీ లాని కంప్లీట్ చేయాలనుకుంటే ఈజీగా చెప్పాలంటే మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా క్లాట్ ద్వారా వెళ్ళారనుకోండి, మీకు 25 to 30, 40 and 30 లోపే మీకు అడ్మిషన్ ఫీజెస్ అయితే ఉంటాయి మొత్తం ఆ ఇయర్ మొత్తానికి. అండ్ అలా మీరు 3 years చేయాలి కాబట్టి 3 yearsకి ఎలా చూసుకుని 1 lakh rupees అయితే ఖర్చు అవుతుంది. అండ్ మీరు డైరెక్ట్గా లా యూనివర్సిటీలో సీట్ పొందాలంటే ₹1,00,000 కూడా అవుతుందండి 1 yearకి. అలాంటివి కూడా ఉన్నాయి. బట్ మీరు క్లాట్ రాసుకొని వెళ్ళడం ద్వారా మీకు కొంచెం ఫీజు అయితే తక్కువ అవుతుంది, మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. అదే మీరు ఏపీ లా సెట్, తెలంగాణ లా సెట్ రాసుకొని వెళ్ళారనుకోండి, మీకు ₹10,000కే ఆ లా కాలేజెస్లో, యూనివర్సిటీలో కాదు లా కాలేజెస్లో మీరు సీట్ సంపాదించవచ్చు. అండ్ మీకు అక్కడ మీరు మీ ఎల్ఎల్బిని అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఎల్ఎల్ఎం కూడా ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూట్లో ఉంటాయి, అక్కడ ఎల్ఎల్ఎం చేసుకొని మీరు ఫస్ట్ ఎల్ఎల్బి చేస్తూ తర్వాత ఎల్ఎల్ఎం కంటిన్యూ చేయండి. అంటే ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత మీరు ఒక న్యాయవాదిగా రిజిస్టర్ అయ్యి మీరు అందులో ఒక మంచి కెరీర్ని ఎంచుకుంటూ ఎల్ఎల్ఎం చేసుకోండి. ఎల్ఎల్ఎం వచ్చిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ లైఫ్ అంటే కెరీర్కి మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అందులో ఉండే ఎత్తులు తగ్గులు తెలుస్తాయి, దాన్ని బట్టి మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ క్లాట్కి ఎంట్రన్స్కి ఇప్పుడు అప్లికేషన్స్ అయితే అడుగుతున్నారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది. ఈ వెబ్సైట్ ఏంటంటే కన్సోర్టియం ఆఫ్ NLUS, అంటే నేషనల్ లా యూనివర్సిటీస్ అన్నీ కలిసి ఒక కన్సోర్ట్ అంటే ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లా సైడ్ వెళ్ళి కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో లా యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాలంటే లాయర్స్ అనేవాళ్ళు అవసరం. మన తెలుగు సైడ్ కాకుండా నార్త్ సైడ్ లాయర్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. అక్కడ పెద్ద పెద్ద కోర్టు లైక్ ఫస్ట్ మనము డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే కింద ఉండే అండి సెషన్స్ లెవెల్లో మనము అడ్వకేట్గా వెళ్ళి అంటే సెషన్స్ లెవెల్లో లాయర్గా, తర్వాత వచ్చేసి జిల్లా స్థాయిలో, తర్వాత వచ్చేసి మనము వీలైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మీకు వచ్చే పర్టికులర్ కేసెస్ బట్టి మీరు హైకోర్టు వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు ఎక్కువ హైకోర్టులో మీరు బాగా పెర్ఫామ్ చేయగలిగితే, కేసులు ఎక్కువ గెలవగలిగితే మీరు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నన్ను అడగవచ్చు. అండ్ ఇది ప్రజెంట్ అవైలబుల్లో ఉందండి. అండ్ ఏపీ లా సెట్ అనేది మేబీ ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తుంది, అంటే స్టేట్ లా సెట్స్ ఏపీ అండ్ తెలంగాణలో. ఇదైతే జనవరి నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.